at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శిలా పలకాలను ఇనాగరేట్ చేస్తున్నారు. The plague of tribal welfare, the plague of GCC and the plague of tourism. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ట్రైబల్ వెల్ఫేర్, జీసీసీ మరియు టూరిజం సంబంధించిన శిలా పలకాలను ఇనాగరేట్ చేశారు. సార్ వన్ లొకేషన్లో 20 ఆర్డర్ ఉంది సార్, ఇంకో దాంట్లో 50. వాట్ ఈస్ ది డిమాండ్? దెర్ ఇస్ డిమాండ్ సార్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం లగ్జరీకి వెళ్తున్నాం కాబట్టి ప్రాఫిటబిలిటీ ఇమీడియట్లీ రాదు సార్. సో వీ హ్యావ్ టు హోల్డ్ ఆఫ్ ఆన్ ఇట్ ఫర్ 2-3 years. మేము ఇదంతా లోన్ మీద చేస్తున్నాము. సో అదొక్కటే పించ్, అదర్వైజ్ దెర్ ఇస్ ఆల్వేస్ డిమాండ్ సార్. వాట్ ఈస్ ది ఆక్యుపెన్సీ? సీజన్లో ఆల్మోస్ట్ 100% డిమాండ్ సార్. అంటే హౌ మెనీ డేస్ ఆక్యుపెన్సీ? 4 to 5 months. 4 months we have full average ఆక్యుపెన్సీ ఎంత వస్తుంది? It will come to 30%, 35% on non-season time లో. So average will be averaging out 65-70 sir, which is standard for weekends ఖచ్చితంగా ఉంటుంది. ఇండస్ట్రీ స్టాండర్డ్ లో 65 is good sir. Yes. ఇప్పుడు హోమ్ స్టే ఎట్లుంది? హోమ్ స్టే కూడా సార్ ఇప్పుడు మీరు వెళ్ళిన విలేజ్ లో కలెక్టర్ గారితో వీ హావ్ బీన్ వర్కింగ్ సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ 5 crores ఫర్ ఇన్ఫ్రా అప్గ్రేడేషన్ ప్లస్ సర్ప్ నుంచి ఫండ్ రైజ్ చేసి ఈచ్ హౌస్ కి మనము అప్గ్రేడ్ చేస్తాం, టాయిలెట్స్ ఎక్సెట్రా ఇన్ఫ్రా. సో అండ్ ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్స్ వీఆర్ కండక్టింగ్ విత్ ఓయో అండ్ ఎయిర్బిఎన్బి అండ్ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అవి ఆ స్టాండర్డ్స్ కి వస్తున్నాయా? ఇది ట్రైబల్ హోమ్ స్టే అంటే ఇట్ విల్ బి దట్ రూరల్ ఫీల్. నాకు అర్థమైంది, కానీ ట్రైబల్ హోమ్ స్టే అయినా ఆ హైజీనిక్ కానీ ఆ స్టాండర్డ్స్ కానీ ఆ సర్వీసెస్ కానీ దాన్ని అప్గ్రేడ్ వాళ్ళకు కమర్షియల్ వెంచర్గా తయారు కావాలి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అక్కడ ఫుడ్ ఎట్లా చేయగలుగుతున్నారు? వీళ్ళందరినీ ట్రైన్ చేయగలుగుతున్నారా? ట్రైనింగ్స్ లైక్ కమ్యూనిటీ కిచెన్ సార్, బికాస్ ఒక్కొక్కరికి చేయలేము సార్. సో ఒక కమ్యూనిటీకి ఒక 8-9 people కలిసి చేస్తే వాళ్ళకు సేఫ్టీ ఉంటుంది. ప్లస్ దే కెన్ ఆల్సో డూ, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ హోమ్ స్టే సార్. సో వీ టు గివ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద విలేజ్ ఆల్సో. సో ఎవ్రీ విలేజ్కి వీ వీవింగ్ సమ్ స్టోరీ. అంటే వాళ్ళు వచ్చినప్పుడు హౌ టు మేక్ ఇట్ సమాధి ఐటమ్స్ని వాళ్ళు కూడా నేచర్ అవన్నీ ఎక్సలెంట్. ఒక్కొక్కసారి రిజర్వేషన్స్ ఉంటాయి, హెల్త్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి ఉన్నప్పుడు హౌ టు కరెక్ట్ ఇట్? వాళ్ళ నుంచే ఏదైనా వీళ్ళకి కూడా ఫుడ్ కూడా ఆ స్టాండర్డ్స్ తీసుకురావడానికి, వీళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి కానీ, లేకుంటే ఒక విలేజ్లో కామన్ కిచెన్ని ఓకే వీళ్ళు చేసి ఆర్డర్ చేసుకొని చేయడం కానీ కొంచెం మోర్ సైంటిఫిక్గా. రెండోది నేచర్ ఎంజాయ్ చేయాలి, సైంటిఫిక్గా ఉండాలి, హెల్త్ ఉండాలి. ఈ 3-4 ఉంటే అప్పుడు పికప్ అవుతుంది. టెంపరీగా రమ్మని ఇది చేయమంటే అన్నీ ఉన్నాయి, ఫుడ్ లేదు, లేదంటే తింటే ఏమవుతుందని భయం, సైకలాజికల్ మెంటల్ బ్లాక్స్, అవన్నీ బ్రేక్ చేయాలి. సార్ ఇంకొక ఇనిషియేటివ్ ఏంటంటే సార్, ఒడిశా టూరిజం యూరోపియన్స్కి ఎక్స్క్లూజివ్ వెరీ ప్రిమిటివ్ ట్రైబ్తో ఎంగేజ్మెంట్కి సార్, అది చాలా ఎక్కువ, అంటే దే పే లాట్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్. సో మనం వైజాగ్లో టూర్ ఆపరేటర్స్తో టైప్ చేసి, ఒడిశా గవర్నమెంట్తో టైప్ చేసి వీఆర్ స్టార్టెడ్ సార్. ఈ కలెక్టర్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్. యూరోపియన్స్ విల్ స్టార్ట్ కమింగ్ సార్. వాళ్ళు 3-4 villages ఐడెంటిఫై చేసాము. అక్కడ దే విల్ గో అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద ట్రైబల్స్. మొత్తంగా అది కూడా వర్కౌట్ చేసి మనకి ఈజీ అవుతుంది. నమస్కారం. ఏంటమ్మా? Sir, we have unveiled a new logo. Logo develop చేశారు సార్. Inauguration and new branding strategy, new packaging of all our products. Sir. New logo. Sir, this is inspired by Amravati Stoop, sir. This logo significance చెప్పమ్మా సార్. Sir, we have it is inspired by the Amravati Stoop, sir, the design. And because GCC is linked with the procurement of products, so we have made the tree in the shape of GCC. It is linked with the tribal life, and we have represented tribal, sir. We have made it dual language, sir, Telugu also and English also.
here we are. అమరావతి స్థూపంలో ఇది ఈ టైప్ ఆఫ్ గ్రౌండ్ తీసుకున్నాం సార్ అమరావతి స్థూపం. ట్రీ కూడా ఇది Yes, చేశారు sir. నేచర్ Similarly, sir, we have rebranded all of it. Sir. So this is a new brochure. This is a new brochure we have made. So these are our new branded products. These are the old products, sir. ఇప్పుడు ఎంత ఉందమ్మా సేల్స్ ఇవన్నీ Sir, మన ఇప్పుడు ఈ కార్పొరేషన్ సంవత్సరం 20 crores అయింది సార్ R&D sales. We are planning to increase to 25 crores. Target. ఈ కొత్త So బ్రాండ్ these are old packing, same packing for new. These are the triple R. ఓల్డ్ ప్యాకింగ్ ఇలా న్యూ ప్యాకింగ్ So for every packing they have made a story. Like here they are collecting, then they are transporting. అట్రాక్ట్గా ప్యాకింగ్ ఉంటే మీరు బాగుంటుంది. ట్రేసబిలిటీ So traceability ప్రోడక్ట్ also. ఇంకా ట్రేసబిలిటీ రాలా So we are working on traceability. In one cluster we have done organic coffee. Here we are working on traceability. సర్టిఫికేషన్ వస్తున్నారు ట్రేసబిలిటీ కూడా వస్తే Yes sir, yes sir. So we are working on traceability also, sir. NPOP ఉంది సార్, Yes, sir. నేషనల్ ప్రోడక్ట్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్. నౌ వీ టు డూ అ GI ట్యాగ్. ఆ GI ట్యాగ్ని వీ కన్వర్ట్ ఇన్ టు దిస్ ప్రోడక్ట్స్. సో అది స్కాన్ చేస్తేనే ఇట్ గివ్స్ ద లాటలాంగ్స్ ఆల్సో. So these are our products that we will that we are launching. Organic coffee, cashew nuts and samgefalaras, soaps, all our products. These are shampoos. These are pain relief oil. That's Nannari and ఈ Viva ప్యాకింగ్ తో చేస్తారు సార్ మీరు ఇనాగ్రేట్ చేసిన ప్యాకింగ్ తో So this బాగా is the new packaging we have released. ఇంతకుముందు పాత ఇవి ప్యాకింగ్ అవే సార్ పాత అట్రాక్టివ్ క్లియరెన్స్ ప్యాకెట్స్ మాస్టర్స్. సార్ ఏవైనా వీలైతే ఈ ప్రోడక్ట్స్ని Yes sir. పార్ట్నర్స్ తీసుకురాగలుగుతాం మార్కెటింగ్కి Yes sir. చైన్స్ Yes ఇప్పుడు sir. వీళ్ళకి 40 మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు సార్ వాళ్ళ New ద్వారా chain sir. వాళ్ళు కాదు నేను ఏంటంటే వాళ్ళు జాలరు సార్ వీలైతే పార్ట్నర్స్ని బిగ్ చైన్స్ తీసుకొస్తే Yes sir. Yes sir. కో బ్రాండింగ్ Yes sir. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే Yes sir. Yes అప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇది చేస్తారు Yes sir. రెండు చేస్తారు 51 వీళ్ళు పెట్టుకుంటారు 49 వాళ్ళకి ఇస్తారు Yes sir. ఐటీడీఏ దీని ప్రకారం దెన్ వాళ్ళందరినీ చేయమంటాం వాళ్ళకి ట్రై చేస్తాం సార్. కొంచెం వర్కౌట్ So చేస్తాం these are the organic coffee that we have launched in state. First time in our state we have given organic coffee. These are the certificates, sir. Scope certificate here. This is the organic, sir. ఫస్ట్ టైం వి లాంచ్ సార్ వి లాంచింగ్ దిస్ ఇస్ ఆర్గానిక్ బట్ ఎంత ఏరియాకి ఇచ్చారు ఆర్గానిక్ Sir, this is right now it is for 6,000 acres area. We are expanding to 10,000 more. స్కోప్ సర్టిఫికేట్ ఎప్పటికీ మీకు 10,000కి వస్తారు So 10,000 this year will do. Right now we have 6,000 farmers. Sir, we have 2 farmers here from this cluster. మీరు ఇక్కడైనా ఈ సంవత్సరం వాళ్ళతో ప్రొక్యూర్మెంట్ చేసాము సార్. సార్ కలాల్స్ పంచాయత్ సార్ గ్రామం సార్ కాకిరేజ్ సో వాళ్ళకి డిఫరెన్షియల్ 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాము సార్ ఈ సంవత్సరం ఆర్గానిక్ వల్ల. ఆ బయట రేట్ 230, 330 అంటే ఫర్ ఏకర్ ఎంత వస్తుంది అడిషనల్గా ఆర్గానిక్ చేస్తే పర్ ఏకర్ అప్రాక్సిమేట్లీ పర్ ఏకర్లో సార్ ఎకరానికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వస్తే ఎంత వస్తుంది సార్ ఆర్గానిక్ సర్టిఫికేట్ వల్ల మాకు ఈ సంవత్సరం అయితే మామూలుగా అమ్మితే 200 రూపాయలు ఉండేది సార్ 250 వరకు ఇచ్చారు. తర్వాత ఆర్గానిక్ సర్టిఫికేట్ వల్ల 330 రూపాయల వరకు వెళ్ళింది సార్. ఈరోజు మాకు బాగా ఆదాయం వచ్చింది సార్ కాఫీ వల్ల. జీసీసీ వాళ్ళు రేటు పెట్టడంతో మాకు ఈ అవకాశం కల్పించారు సార్. తమరు వచ్చిన తర్వాత ఒక జీసీసీనే కాకుండా మీకు ఆదాయం వచ్చే అన్ని మార్గాలను ఎతకాలి సార్ పెప్పర్ కూడా ఆర్గానిక్ వచ్చింది సార్, అది కూడా సేల్ చేస్తాం. సేమ్ ఏరియా పెప్పర్ కూడా సర్టిఫైడ్ ఆటోమేటిక్గా సర్టిఫికేట్. ఫ్యూచర్లో మనము రాగి టర్మరిక్ అండ్ రాజ్మా కూడా వద్దాం సార్. అంటే ఎక్స్టెన్షన్ యాజ్ పర్ ఒకటే కదా అన్నీ చేయొచ్చు అన్నీ చేసి అవుట్ టేక్ ఇట్ అప్ లాజికల్గా స్కేలింగ్ కూడా ఒక్కసారి